ఉన్నారు కాబట్టి నేను సంబోధిస్తున్నాను. ఒకప్పుడు ఏంటంటే మిగతా సందర్భాల్లో ఎట్లా ఉన్నా కూడా ఎన్నికలు చట్టాన్ని పాటించిన విషయానికి వచ్చినట్టయితే పార్టీలకి పక్షపాత అతీతంగా పరిపాలనంతరంగా పనిచేస్తున్న నమ్మకం ఉండేది. లేకపోతే ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాల్ని మరి ఓడిపోయినప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఆ జిల్లా కలెక్టర్, రాయబేరిలో ఆ జిల్లా కలెక్టర్, ఒక చిన్న అంటే ఒక యువ ఉద్యోగి, ఆయన ఒక 5-6 ఏళ్ళు సర్వీస్ ఉంటుంది, 30 ఏళ్ళు 32 ఏళ్ళ వయసు ఉంటుంది. ఆ వయసులో ఉన్న కలెక్టర్ ఆయన భార్య భయపడిపోయారట. ప్రధానమంత్రి గారిని ఓడించేస్తున్నాం, మరి నా పర్యవేక్షణలను న్యాయం చేయాలంటే ఆవిడ ఓడిపోతుంది, తప్పదు, నన్ను ఏం చేస్తారని భయపడిపోయారట. అయినా కూడా చేశారు. పేరు శాస్త్రి గారు మన రాష్ట్రం నుంచి ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషన్లో పనిచేశారు. చాలా ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. చాలా బలమైన ప్రభుత్వ నాయకులకు అతీతంగా. అలాగే జిల్లాల్లో నేను ఒక 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 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మరి ఒక బలమైనటువంటి 2 అభ్యర్థులు పోటీ గట్టిగా ఉన్నప్పుడు నా దృష్టికి ఒక చిన్న అంశం వచ్చింది. ఏమిటి, ఒక చోట ఒక పోలింగ్ బూత్ లో రిజిస్టర్ అయిన ఓట్ల కంటే 1-2 ఓట్లు ఎక్కువ నమోదైనాయి. నా దృష్టికి ఎవరు తీసుకురావడం, నాకు ఎవరు చెప్పలేదు, ఫిర్యాదు చేయలేదు, అధికారులు కూడా ఎవరు చెప్పలా. నేను ఒకసారి పోలింగ్ అయిపోయిన తర్వాత పేజీలు తిరిగేస్తుంటే ప్రతి పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు నమోదైనాయి, ఎన్ని ఓట్లు రిజిస్టర్ అయినాయి, ఎన్ని ఓట్లు వేసారని చూస్తుంటే ఒక చోట ఎక్కువ కనిపించింది, 3-4 ఓట్లు. వెంటనే ఫోన్ చేసి కనుక్కున్నాను, ఏమిటయ్యా ఇదేమన్నా పొరపాటున టైపింగ్ పొరపాట, లేకపోతే ఉన్న ఓట్ల కంటే ఎక్కువ వేశారంటే వెరిఫై చేస్తాను సార్ అని చెప్పన్నారు. చేసి 10 నిమిషాల తర్వాత నిజమే సార్ ఎక్కువ పడ్డాయి అన్నారు. నేను సిగ్గులేదా మీకేమన్నా, నేను జిల్లా కలెక్టర్గా జిల్లా అంతా 3000 పోలింగ్ బూతులు నేను చూస్తే మీకు కనిపించలేదా, ఇది ఎందుకు ఇలాగ చేశారు అని చెప్పిన గట్టిగా చెవాట్లేసి వెంటనే రీపోలింగ్ ఆర్డర్ చేశాను. ఆ రీపోలింగ్ వల్ల 70 ఓట్ల తేడాతో ప్రతిపక్ష నాయకుడు కానీ గెలిచాడు. ఆ రీపోలింగ్ ఆర్డర్ చేయగానే వెంటనే పాపం శాసనసభ్యులు వాళ్ళంతా వచ్చేసారి, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా, అక్కడ రిగ్గింగ్ వాళ్ళు చేశారు, మేము చేశాము, ఇది మా ఊరు, ఆ ఊళ్ళో వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు, మేము కొంచెం పొరపాటు చేసుకున్నాము, సరిగ్గా చూసుకోలేదు, మీరు క్షమించేయండి, ఎవరు కంప్లైంట్ చేయలేదు కదా అని చెప్పంటే తప్పండి. అది రాజ్యాంగబద్ధంగా ఎన్నికల నిర్వహణ చేయకపోయినట్టయితే ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. ఆయన మంచి మనిషి, అవతల మనిషి, చెడ్డవాడు కాదు. మరి రాజకీయాల్లో మామూలుగా భాగంగా చేశారు. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళు నాకు అనవసరం, కానీ ఎన్నికల్లో మాత్రం నిష్పాక్షికంగా నిజాయితీగా లేకపోతే రాజ్యాంగం నాశనం అయిపోతుంది చెప్పండి. అంత గట్టిగా అధికార యంత్రాంగం ఉండేది. కానీ ఇటీవల కాలంలో దురదృష్టం కొద్దీ ఎన్నికల్లో కూడా చాలా పక్షపాత వైఖరితో పనిచేయటం, లేకపోతే ఒక మనిషికి అంచులో ఉండటం, ఇంకో మనిషి వస్తే వాళ్ళని వ్యతిరేకంగా ప్రవర్తించడం. ఆ వ్యక్తి కోసం ఎన్నికైన లేదా నియమించబడ్డ వ్యక్తులు కాదు కదా, ఆ వ్యక్తి రేపొద్దున మారిపోవచ్చు, శాశ్వతం కాదు, ఆ పదవిలోకి ఇంకొకటి రావచ్చు. అంటే ఒక వ్యక్తి కోసం అంతెందుకు మరి కష్టపడుతున్నారు? అందుకనే అధికార యంత్రాంగంలో మొట్టమొదటిగా అసలు రాగద్వేషాలు ఉండవు. మనం ఎప్పుడైతే ఒక మనిషి నాకు కావలసిన వాడు ఇంకోటి దూరం అనుకున్నారో మీకు పక్షపాతం మనసులో ప్రవేశిస్తుంది. రెండోది, రాజును మించిన రాజభక్తి ఉండవు. ఈ రెండు మనకు ఉన్నాయి పుష్కలంగా. రాగద్వేషాలు ఉన్నాయి, రాజును మించిన రాజభక్తి ఉండదు. మూడోది, సరే అవినీతి పరులైనట్టయితే దాన్ని లొంగిపోతారు. అంచేత ఖచ్చితంగా ఇప్పుడు అయినా కూడా మనం ఎక్కువగా భయపడద్దు. ఎందుకంటే ఎన్నికల వ్యవస్థ ఇప్పటికి కూడా చాలా బలమైనది దేశంలో. మామూలు పరిపాలనలో ఎంత పొరపాట్లు జరిగినా కూడా, ఎన్ని మోసాలు జరిగినా, అక్రమాలు అవినీతి ఉన్నా కూడా ఎన్నికల నిర్వహణ వరకు వెనకాల పోలింగ్ బూత్ వెనకాల ఏం జరుగుతుందో మనం పక్కన పెడదాం. మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్లో ఓటుకి 2000-3000 ప్రతి ఓటుకి వచ్చి పంచుతున్నారు, అన్ని పార్టీ వాళ్ళు పంచుతున్నారని చెప్పారు. చివరికి నచ్చినోడికి జనం ఓటేస్తున్నారని చెప్పారు. అవన్నీ పక్కన పెట్టేయండి. ఎన్నిక నిర్వహణ వరకు పోలింగ్ బూత్లో కానీ కౌంటింగ్ కానీ ఖచ్చితంగా నిజాయితీగా జరుగుతుంది. ధైర్యంగా ఓటేయండి, భయపడద్దు. కానీ పొరపాటు జరిగితే వాటిని మరి సమర్థించే ఏర్పాటు ఉండాలి. ఎన్నికల సంఘానికి పూర్తి అధికారం ఉన్నది. అందుకనే వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ పాలనా యంత్రాంగం మళ్ళీ ఇంకొకసారి విశ్వసనీయతను పెంచుకోవాలి. ఒక జిల్లా కలెక్టర్ కానీ లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ కానీ ఒక నిర్ణయం చేశారని చెప్పంటే 100% ఖరారైనది, నిజాయితీ అయినది, నిబద్ధతతో కూడింది అని చెప్పిన నమ్మకం ప్రజల్లో ఉండాలి. అంటే ఒకటి సార్, ఇప్పుడు మీరు నిజాయితీ ఉండాలి ఇలా అంటున్నా, ఈ ఐఏఎస్ కి కేటాయించే నియమించే పోస్టులో కూడా నాన్ ఐఏఎస్ వాళ్ళకి కేటాయిస్తున్నారు. అప్పుడు కూడా కనీసం అధికారులు లేకపోతే వీళ్ళు ప్రశ్నించలేని పరిస్థితి ఏపీలో ఎందుకుంది. ఒక టీటీడీ కూడా మనం చూసాం, ఎక్స్టెన్షన్స్ కూడా చేసేస్తున్నారు. కొంతమందికి ఇవ్వాలి అని ఒక సిస్టమ్ పెట్టుకున్నప్పుడు ప్రశ్నించలేని పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఉద్యోగులు జీతం ఇవ్వరా మేరా అని అడిగితే వాళ్ళని కొడతారు, లేదు లేదా అంటే కులమని ముద్రేస్తారు. వాళ్ళకి రావాల్సిన పోస్టులు వేరే వాళ్ళకి ఇస్తున్నారు అంటే అడగలేని పరిస్థితి. ఇంక ఇదేంటంటే ఆంధ్రప్రదేశ్లో. విజయ్, ఒక్క మాట, ఐఏఎస్ నాన్ ఐఏఎస్ అనేది నేను ముఖ్యంగా గమనించాను, నిజాయితీగా చెప్తున్నాను. ఎందుకంటే ఐఏఎస్ వాళ్ళంతా గొప్ప వాళ్ళు, నాన్ ఐఏఎస్ వాళ్ళంతా తక్కువ వాళ్ళు అనేది సరైనది కాదు. అంటే నేను ఇది వీళ్ళకి అని అన్నప్పుడు కూడా కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే గుణగణాలు.
నేను ఐఏఎస్లో ఉన్న వాళ్ళు పనికి మాలిన వాళ్ళని చూశాను, పనికొచ్చి అద్భుతమైన వాళ్ళని చూశాను, నాన్ ఐఏఎస్లో అద్భుతమైన వాళ్ళని చూశాను. కాబట్టి ఆ మనిషి గుణగణాలు చూడండి. నిజాయితీ, గత చరిత్ర, సామర్థ్యం, ప్రజల పట్ల సానుభూతి, సంకల్పం, నిష్పాక్షికత ఇవి ఉన్నట్టయితే ఏ సర్వీసా లేకపోతే డైరెక్ట్ రిక్రూటా ప్రమోటియా నాకు అనవసరం. ఆ మనిషిని దేవుళ్ళ కొలవాలి. అవి లేనట్టయితే వాడి పదవి నాకు అనవసరం, వాడిని పురుగులాగా చూడాలి. మన పదవులను బట్టి గౌరవించడం కాకుండా మనిషి వ్యక్తిత్వాన్ని బట్టి, మనిషి వాళ్ళ జరిగే మంచిని బట్టి గౌరవించడం